హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి వదిన భూమిని మర్డర్ చేస్తానని ఎందుకు అంటున్నారు అని మీరా అంటూ ఉంటే అది అని అపూర్వ నసుగుతూ ఉంటుంది. అమ్మాయి, నువ్వేం మాట్లాడుతున్నావు? వదిన భూమిని మర్డర్ చేస్తానని వదిన అంటే తను అనలేదు. తను నన్ను అడుగుతుంది, భూమి మీద జంతువుని మర్డర్ చేస్తే మనం జైలుకి వెళ్తామా అని అడుగుతూ ఉంటే అప్పుడు నువ్వు వచ్చావు అని గోరింటాకు పిన్ని అంటే మరి నాకెందుకు అలా వినపడింది అని మీరా అంటూ, ఎందుకంటే భూమి అనే పేరు మీద ఒకళ్ళు ఉన్నారు కదా, అందుకే నీకు అలా వినపడినట్టుంది అని గోరింటాకు పిన్ని కవర్ చేస్తుంది. నువ్వు భూమిని బడ్డర్ని మళ్ళీ జంతువుని వదిలేసావు కదా, అందుకే నీకు అలా వినిపించింది. మరి అయితే నిజంగానే భూమి మీద ఉన్న జంతువులని మర్డర్ చేస్తే మనం జైలుకు వెళ్తామా అని మీరు అమాయకంగా అడగటంతో మనం ప్రొద్దున వెళ్ళి చిన్నదాన్ని ఎన్నో జంతువుల్ని చంపిస్తాము కదా, అలాగని అపూర్వ లాంటి జంతువును చంపిస్తే మాత్రమే మనం జైలుకి వెళ్తాం అని గోరింటాకు పిన్ని అనడంతో పిన్ని అంటూ అపూర్వ గోరింటాకు పిన్న బ్యాగు పైన ఒక పీక పీకుతుంది. ఊరికే జోరు చెక్కాను ఆయన గోరింటాకు పిన్ని అంటుంది. వదిన ఎందు వాళ్ళ అత్తయ్య మామయ్య కట్నం ఇవ్వలేదు అడుగుతున్నా. నిన్న మీరు ఆ బ్యాగుల్లో కట్నం డబ్బులు పెట్టి ఇవ్వలేదు అని మీరా అంటే, లేదు మీరా, వాళ్ళు మన వియ్యంపులు కదా, పండ్లు స్వీట్లు పంపించాను, వాళ్ళకి ఇద్దామని బట్టలు కూడా తెప్పించాను, కానీ హడావిడిలో ఇవ్వడం మర్చిపోయాను అని అపూర్వ అంటుంది. కానీ వాళ్ళు కట్నం ఇవ్వమని అడుగుతున్నారు వదిన అని మీరా అంటే, 16 రోజుల పండుగలో మనం ఇచ్చేద్దాంలే, ఇప్పుడు చాలా పనులున్నాయి కదా, తలకు మించిన పనులు రా వెళ్దాం అని అపూర్వ జారుకుంటుంది. అపూర్వ గోరింటాకు పిన్ని అక్కడి నుండి వెళ్ళగానే కట్నం ఇవ్వలేదన్న కన్ఫ్యూజన్లో వదిన భూమిని మర్డర్ చేస్తుంది అనుకున్నాను, ఏమో అంత అయోమయంగా ఉంది అని మీరు అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఎందు చాలా బాధపడుతుంది. ఇంటి బయట కూర్చొని ఉంటే అప్పుడే కూరగాయలు పట్టుకొని వచ్చిన వంశ ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇందాక మా అమ్మ ఫోన్ చేసింది, వాళ్ళందరూ వన భోజనాలకి వెళ్తున్నారంట, మనల్ని కూడా రమ్మంటున్నారు, మీ అమ్మ నాన్న పంపించేది కుదరదని ఫోన్ పెట్టేశారు అని అనడంతో, ఓ పిచ్చిదానా, ఎందుకే నాను ఇంతలా బాధపడుతున్నావు? సరేరా లోపలికి వెళ్ళు, నువ్వు కూడా టిఫిన్ చేయలేదు కదా, నా కోసమే టిఫిన్ చేస్తున్నావు కదా, నేను వంట మొత్తం చేసేస్తాను, నేను రా లోపలికి అని కిచెన్లోకి వెళ్ళి అంట్ల కాడికి వెళ్ళి బాగా మసి వచ్చేసేలా దాన్ని కాల్ చేసి దాన్ని ఇచ్చిన తర్వాత ఆ మసి ఇందు చేతికి పూస్తాడు. అబ్బా ఏం చేస్తున్నారండి, ఛీ ఏంటి అని మసి అడుగుతూ ఉంటుంది. నేను నీ చేతిని కాల్ చేసినట్టు నువ్వు బిల్డప్ ఇయ్యాలి అని వంశీని పొరపాటున వెలుగుతున్న స్టవ్ పైన మంట పైన చేయి పెట్టేస్తారు. అబ్బా అని అరుస్తూ ఉంటే, అయ్యో ఏంటండి మీరు చేయి కాల్చుకున్నారు అని అంటే, వసే పిచ్చిదానా, నాకేమీ కాలేదు, కానీ ఇప్పుడు నేను నీ చేయి కాల్ చేసినట్లు నువ్వు అరు అని చెప్పడంతో, వద్దండి నన్ను కాల్చొద్దండి అని ఏడుస్తూ నడుస్తూ ఉంటుంది. ఏంట్రా ఏం చేస్తున్నావు అంటూ వంశీ వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. ఎందుకురా ఇంత చేయి కాలుస్తున్నావు అని అడుగుతూ ఉంటే, పెసరట్లో ఉప్పు తక్కువైందని చెప్తాడు. మేము తిన్నప్పుడు సరిగ్గానే ఉంది కదా అని వాళ్ళ అమ్మ అంటే, మళ్ళీ పిండి కలిపిందంటే, పిండి కలిపిన తర్వాత ఉప్పు కలపాలి కదా, నేను కడుపు మార్చుకుంటానా ఏంటి, అందుకే కాల్ చేశాను, ఇలా కాల్చాల్సిందే, రెడీ అయ్యో హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని అంటే, హాస్పిటల్కి ఏం అవసరం లేదు అని వాళ్ళ అమ్మ ఉంటుంది. తీసుకువెళ్ళకపోతే అక్కడికి వెళ్ళలేం కదా అని వంశీ ఎక్కడికి అని వంశీ నోట్ చేస్తాడు. దాంతో హాస్పిటల్కి వెళ్ళే అని వంశీ కవర్ చేసేస్తాడు. వెళ్ళు రెడీ అవ్వు అని వంశీ ముందు ఇద్దరు గదిలోకి వస్తారు. అయ్యో నా వల్లే కదండి మీరు చెయ్యి కాలిపోయింది అని బాధపడుతూ, నాకు వంట నేర్పించేసేయండి, నేను వంట నేర్చుకుంటాను, నా వల్లే మీరు వంట చేసినట్లయితే మీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు అని, ఒసే పిచ్చిదానా, ముందు మనం వనభోజనాలకి వెళ్ళాలి, పద రెడీ అవ్వు అని అంటే, వనభోజనాలకు కావాల్సిన లంచ్ అంతా కూడా శారద దగ్గరుండి మొత్తం రెడీ చేస్తూ ఉంటే, అమ్మ భూమి కూడా అక్కడికి వస్తుంది కదా, మరి భూమి మనతో మాట్లాడుతుందా, అక్కడ ఏమైనా వాళ్ళ ఏర్పాటు చేసిన భోజనాలా ఏంటి, మనం వాళ్ళు వెళ్తున్న దగ్గర వనభోజనాలకి వెళ్తుంటాం, ఎందుకు మాట్లాడదు, కాకపోతే వాళ్ళ ముందట మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది, మన సమయం సందర్భం చూసుకొని మాట్లాడాలి అని శారద చెప్పడంతో, అయితే భూమి అన్నయ్య పేరుమని యాక్సెప్ట్ చేసిన తర్వాత భూమిని నేరుగా మన ఇంటికి తెచ్చేసుకుందామా అని పూర్ణి అంటే, దారిన పోయే పెళ్ళిని చంకన పెట్టుకుని వచ్చినట్లు ఉంది నువ్వు మాట్లాడేది వింటుంటే, కన్న వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి అంటుంది కదా, ముందు ఓకే చెప్పని తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం, కార్లో పెడదాం అని శారద అంటుంది. వంశీ ఎందు బైక్లో బయలుదేరి వెళ్తూ ఉంటే బైక్లో పెట్రోల్ అయిపోవడంతో ఆగిపోతుంది. పర్వాలేదు, ఎన్నో పెట్రోల్ పంపు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి డెలివరీ చేసి వెళ్తారు అని
వంశీ ఫోన్ కాల్ చేసి రమ్మంటాడు తీసుకొని. అప్పుడు శారద ఇద్దరు కూడా కార్లు అన్నీ సర్దుతూ అక్కడ వాళ్ళ కారు పక్కనే కాస్త దూరంలో నిల్చొని ఉన్న వంశీ ఇందును గమనించేసి, వంశీ ఏంటి ఇక్కడ అని అడగటంతో, నమస్కారం అత్తయ్య గారు, మా బైక్లో పెట్రోల్ అయిపోతే ఆగిపోయాము, మేము ఫోన్ చేసాము, కాసేపట్లో డెలివరీ అయిపోతుంది, బయలుదేరుతాము అని వంశీ చెప్తూ ఉంటే, అంతవరకు మీరు ఇక్కడ ఎలా ఉంటారో రోడ్డు పైన రండి లోపలికి అని శారద పిలుస్తూ ఉంటుంది. అయితే ఇందు ముఖం తిప్పుకొని అంటుంది, అదేంటమ్మా ఇందు, ఎన్ని రోజులని ఇలా ఒకరికొకరు దూరంగా ఉంటారు, నేను నీకు పెద్దమ్మనే కదరా అమ్మ అని చెప్పడంతో ఆవిడ అంతగా అత్తయ్య పిలుస్తుంది. దా వెళ్దాం ఇందు అని వంశీ అంటాడు. అలాగే అని ఇందు తల ఊపడంతో రండి రండి అని వాళ్ళిద్దరిని తీసుకొని వస్తూ ఉంటే, అప్పుడు ఇదంతా వినేసిన పూర్ణి గుమ్మం దగ్గరికి వెళ్ళి అడ్డుగా నిల్చొని ఉంటుంది. ఏంటి ఎందుకు అలా అడ్డుగా నిల్చున్నావు అని శారద అంటే, ఎవరు వస్తున్నారో చూడు అని శారద అంటుంది. అదే నేను చూస్తున్నాను, ఇంట్లో ఉన్న చెత్త బయట పడేస్తారు కానీ ఇంట్లో ఉండికి తీసుకురారు పూర్ణి అనడంతో, పదండి వెళ్దాం అని ఇందు అంటుంది. ఆగమ్మ ఆగు అని శారద, బయట పంపించేస్తారు కానీ ఇంట్లో తీసుకొచ్చుకుంటారా అని ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ముందు వెళ్ళి అన్నయ్యని పిలువు అని శారద అరిస్తే పూర్ణి లోపలికి వెళ్తూ ఉంటుంది. పూర్ణి మాటలు అస్సలు పట్టించుకోకుండా, రా అమ్మ, మొట్టమొదటిసారి మా ఇంటికి అడుగు పెడుతున్నావు, కుడికాలు పెట్టి రండి అల్లుడు అని శారద చెబుతూ ఉంటుంది. అలాగే అని వాళ్ళిద్దరు కుడికాలు బయటకు పెట్టి సోఫాలో కూర్చొని ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చి ఇందు వంశీ ఎలా ఉన్నారు అని అడగటంతో, బాగున్నాను అన్నయ్య అని ఇందు అంటుంది. ఏంటి ఇలా సడన్గా అని గగన్ అంటాడు. మీ ఇంటి బయట బైక్ ఆగిపోతే అత్తయ్య గారు చూసి లోపలికి తీసుకువచ్చారు అని వంశీ చెబుతాడు. మీ ఇల్లు మా ఇల్లు అని వేరు చేసి మాట్లాడతారేంటి, మన ఇల్లు అని మాట్లాడండి. అవును గగన్, నేను పిలిస్తే కానీ వీళ్ళు లోపలికి రాలేదు అని శారద అంటుంది. ఇది మన ఇల్లు, ఎప్పుడైనా మీరు రావచ్చు వెళ్ళచ్చు, ఇదిగోండి కాఫీ తీసుకోండి అని శారద చెబుతూ, పూర్ణి వెళ్ళి గులాబ్ జాములు పట్టుకరా అని శారద చెప్పడంతో పూర్ణి కోపంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. తాగండి అని కాఫీ ఇవ్వడంతో అప్పుడు అబ్బా అని వంశీ అరుస్తూ ఉంటాడు. అయ్యో ఏమైంది అని శారద అడగటంతో, వంట చేస్తుంటే చేయి కాలింది అని వంశీ చెబుతాడు. అవును, నాకు వంట రాదు కదా, నా కోసమే ఆయన వంట చేస్తూ చేయి కాల్చుకున్నారు అని ఇందు చాలా బాధగా చెబుతుంది. అప్పుడే శారద ఇందు గడ్డం పట్టుకొని, చూడు ఎంత మంచి భర్త, మంచి అత్తమామలు దొరికారు, అదృష్టవంతురాలివంటే నువ్వు ఇలాగే చాలా సంతోషంగా ఉండాలి, అడగలేదని తప్పించుకుంటారేమో, సంవత్సరం తిరగకుండానే పిల్లలనో పిల్లవాడినో మా చేతిలో పెట్టాలి, బారసాలకి మమ్మల్ని పిలవకపోయినా వాళ్ళని ఎత్తుకుని మా ఇంటికి మాత్రం రావాలి, గుర్తుంది కదా అని శారద చెబుతూ ఉంటే గగన్ నవ్వుతూ ఉంటాడు. పూర్ణి గులాబ్ జాములు తీసుకురావడం, తీసుకోండి అమ్మా తీసుకోండి అని శారద ఇస్తూ ఉంటే ఇందు ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఎందుకు ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని శారద ఎందుకు కన్నీళ్ళని తుడుస్తూ ఉంటుంది. ఏమని చెప్పను, ఇష్టమైన వ్యక్తితో ఇష్టం లేని వాతావరణంలో ఉంటుందని చెప్పనా అని కట్నం కోసం అత్త మామూలు ఇలా వేధిస్తున్నారో ఇందు మొత్తం కూడా చెబుతుంది. ఇంత బాధని నువ్వు ఒక్కదానివే దాచుకున్నావా, మీ అమ్మతో చెప్పేసి ఆ కట్నం డబ్బులు ఇచ్చేయచ్చు కదా అని శారద అంటే, చెప్పాను కానీ వాళ్ళు పండ్లు స్వీట్లు పంపించారు అన్న ఆ విషయం కూడా ఇందు వివరించేస్తుంది. ఇంత జరుగుతున్నా కూడా కట్నం డబ్బులు ఇవ్వకుండా నీ బాధని వాళ్ళు పట్టించుకోవడం లేదు అంటే వాళ్ళు ఇవ్వరనే అర్థమైపోయింది. ఎంతో చెప్పమ్మా, నేను ఇచ్చేస్తాను, నీ బాధ నేను తీరుస్తాను అని గగన్ అంటాడు. రే గగన్ ఆగురా, మనం మంచి చెయ్యాలి అని డబ్బులు ఇస్తాం చెప్పినా కూడా ఆ కుటుంబం మమ్మల్ని తప్పుగానే అర్థం చేసుకుంటుంది. ఆ అపూర్వ దీనిని అడ్డుగా పెట్టుకొని మేము ఇవ్వలేము చేయలేమా అని వేలెత్తి చూపిస్తుంది.